ఇక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి చిత్తూరు నుంచి మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా వివరాలు అందిస్తారు. శర్మ, తూర్పు రాయలసీమ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల ఓట్ల లెక్కింపు చిత్తూరులో ప్రారంభమైంది. చిత్తూరు నగర శివారులోని పీకేఎన్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల నుంచి పట్టభద్రులు, ఉపాధ్యాయులకు సంబంధించి పట్టభద్రుల నియోజకవర్గంలో 14 మంది, ఉపాధ్యాయుల నియోజకవర్గంలో 9 మంది బరిలో నిలిచారు. ప్రధానంగా పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి పీడీఎఫ్ నుంచి ఎండవల్లి శ్రీనివాసరెడ్డి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పట్టాభి రామిరెడ్డి పోటీ చేశారు. అదేవిధంగా టీచర్స్ నియోజకవర్గానికి సంబంధించి పీడీఎఫ్ నుంచి విడపు బాలసుబ్రహ్మణ్యం, తెలుగుదేశం పార్టీ నుంచి వాసుదేవనాయుడు పోటీ చేశారు. ఉపాధ్యాయులకు సంబంధించి 17,538 ఓట్లు పోలయ్యాయి. పట్టభద్రులకు సంబంధించి 1,45,806 ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపు సంబంధించి ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకు బ్యాలెట్ పేపర్లన్నీ 50 ఓట్లు చొప్పున ఒక కట్ట కట్టి 8 మంది సిబ్బంది పర్యవేక్షిస్తుంటారు. దాదాపు 18 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క టేబుల్కు 1000 చొప్పున ఓట్లు ఎంపిక చేసి వేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి కట్టలు కట్టిన ఓట్లను విడదీసి తిరిగి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఈ కౌంటింగ్కి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏ విధమైన భద్రతా చర్యలు తీసుకున్నారన్న విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. సార్, కౌంటింగ్ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశాం? అంటే ముఖ్యంగా ఇది 2 రోజులు ప్రక్రియ కనుక ఒక్క రోజులో అయ్యే ప్రక్రియ కాదు కనుక ఒక 500 మందిని ఆఫీసర్స్ మెన్ అందరినీ నియామకం చేశాం. దీనిలో 2 షిఫ్ట్లుగా పెట్టుకున్నాం. ఒక 250 మంది ఒక్క షిఫ్ట్ ఉంటారు. దీంట్లో చర్యలు ఏంటంటే స్ట్రాంగ్ రూము ప్రొటెక్ట్ చేయడానికి సిఆర్పిఎఫ్ వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. మా సెంట్రల్ ఫోర్సెస్ వాళ్ళు చూసుకుంటారు కనుక మేము ఓన్లీ ఏపీఎస్పీని మిగతా చోట్ల గేట్ల దగ్గర మిగతా చోట్ల పెట్టాం. అట్లాగే బిల్డింగ్ చుట్టూ కానీ ఏర్పాట్లు చేసుకున్నాం. పెద్ద ఒక పెట్రోలింగ్ సిస్టమ్ కానీ పెట్టుకున్నాం. ఇది కాకుండా ఈ యాక్సెస్ పాయింట్స్ అంటే ఈ బిల్డింగ్ ఈ కాంపౌండ్లోకి వచ్చేకి ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడంతా ఇన్స్పెక్టర్స్ని కొంతమందిని పోస్ట్ చేసాం. రోడ్ల మీద కానీ గుమ్మికూడకుండా ఉండడానికి అక్కడ పెట్టుకున్నాం. ఇవన్నీ కాకుండా మీడియా కానీ ఫెసిలిటీ, అట్లాగే అఫీషియల్స్ పోవడానికి సెపరేట్ ఎంట్రీ, అలాగే మన ఏజెంట్స్ పోవడానికి సెపరేట్ ఎంట్రీ ఇలా ఇచ్చాం. అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు తీసుకున్నాం. లోపలకు కానీ సెల్ ఫోన్లు కానీ, దాని తర్వాత పెన్లు కానీ అటువంటివి, దాని తర్వాత ఏవైనా మిగతా అబ్జెక్షనబుల్ మెటీరియల్ ఏదో లిస్టు చేసాం. అవన్నీ కానీ ఇక్కడే పెట్టేసి ముందే తీసుకుని వెళ్లాల్సి వస్తుంది. మనకు చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు 3 జిల్లాల నుంచి అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు వస్తారు. అదేవిధంగా దాదాపు 2 రోజుల పాటు సాగే ప్రాసెస్ ఇది. దీనికి మనం షిఫ్ట్ వైజ్గా ఏమైనా ఏర్పాటు చేసామా పోలీసులను? రాత్రికి కంటిన్యూగా కౌంటింగ్ జరిగే అవకాశం ఉంటుంది కదా? అదే నేను చెప్పింది మొట్టమొదటే షిఫ్ట్గానే పెట్టామని చెప్పాను. 500 మంది తీసుకున్నామని చెప్పాము. 250 మంది ఒక షిఫ్ట్లో పనిచేస్తారు. మావే కాకుండా లోపల కానీ సేమ్ సిస్టమ్ పెట్టుకున్నారు. వాళ్ళు కౌంటింగ్ ఏజెంట్స్ కానీ అందరికీ షిఫ్ట్స్ పెట్టుకున్నారు. సో అదే ప్రక్రియలో అవుతుంది అఫీషియల్స్ అంతా. ధన్యవాదాలు సార్. 2 రోజుల పాటు ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం సాగనుంది. దీనికి సంబంధించి విస్తృతంగా ఏర్పాట్లు చేశామని, భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా అన్ని చర్యలు తీసుకున్నామన్న అభిప్రాయం ఎస్పీ వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా టీచర్స్కి సంబంధించి 10 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క టేబుల్కు 8 మంది సిబ్బంది ఉంటారు. ఒక్కొక్క టేబుల్కు 1000 ఓట్ల చొప్పున ఒక్కొక్క రౌండ్కు లెక్కించేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి 18 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క టేబుల్ దగ్గర 8 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఒక్కొక్క టేబుల్లో ఒక్కొక్క రౌండ్కు 1000 ఓట్ల చొప్పున అంటే దాదాపుగా 1,45,806 ఓట్ల లెక్కింపుకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున 14 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో పట్టభద్రులకు సంబంధించి బ్యాలెట్ పేపర్ చాలా పెద్దగా ఉండడంతో ఓట్ల గుర్తింపు కానీ ఏ అభ్యర్థికి ఓటు పడింది అన్న విషయం గుర్తించేందుకు కొంత సమయం తీసుకుంటుందని, నిమిషానికి ఒక 3 ఓట్ల చొప్పున లెక్క కట్టినా కూడా 1000 ఓట్ల ఒక రౌండ్ పూర్తి కావడానికి 2 గంటల సమయం పడుతుంది. ఈ విధంగా 18 రౌండ్లు పూర్తయ్యేకి దాదాపుగా 17-18 గంటలకు పైబడి, అంటే ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం వరకు ఓట్లకు సంబంధించి కట్టలు కడతారు 50 చొప్పున. ఆ తర్వాత తిరిగి లెక్కించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇలా జరిగే ప్రాసెస్లో భాగంగా దాదాపు 2 రోజుల సమయం ఈ ఓట్ల లెక్కింపు జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి ఈ విధంగా ఉంటే మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే అభ్యర్థులు గెలిచినప్పుడు ఓట్ల లెక్కింపు తొందరగా పూర్తయ్యే అవకాశం ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో 2 అభ్యర్థులకు సమానంగా వచ్చినప్పుడు కానీ, తేడా వచ్చినప్పుడు కానీ
రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కలోకి తీసుకుంటారు. ఆ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకు సంబంధించి కూడా మరింత ప్రాసెస్, ఈ నిర్వహణ ఓట్ల లెక్కింపుకు సంబంధించిన నిర్వహణ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. శర్మ, ఓవర్ టు స్టూడియో.